11 ఏళ్ళు పనిచేసిన పార్టీకి రాజీనామా చేసిపోతూ ఈ పార్టీకో దండం అంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంత వరకు రావాల్సిన వరకు ఎందుకు వచ్చిందన్నట్టు? ఇవాళ ఈ పార్టీ నా పార్టీని అనుకుంటాను. ఇది నా ఇల్లు. నా ఇల్లులో తప్పు జరిగితే ఇది తప్పు జరుగుతుంది అని చెప్పే అధికారం అందరికీ ఉంటుంది. అందుకోసం నేనేమన్నా అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి మంచి సమయం ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ 8 మంది ఎంపీస్ ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు. దాంట్లో ఎవరికైనా మీరు ఇవ్వండి, లేకపోతే మా బండి సంజయ్ అన్న గారికి ఇవ్వండి ప్రెసిడెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా రాదు మేము చూస్తామని కూడా మేము చెప్పినాము. కేంద్ర అధికారులు కూడా చెప్పినాము, రాష్ట్ర అధికారులు కూడా చెప్తే అసలు మా మాటనే వినరండి. అసలు ఎందుకు? అసలు మేము ఎక్కడున్నాం? 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము ఎక్కడున్నాం? ఎవరికి చెప్పాలి మా బాధలు? మా కార్యకర్తల బాధలు ఎవరికి చెప్పాలి? అసలు ఆ సీనియర్ కార్యకర్తలు ప్రాణం ఇచ్చినారండి బీజేపీకి, సమయం ఇచ్చినారు, లైఫ్ ఇచ్చినారు. వాళ్ళ బాధలు అసలు ఎవరు చెప్పాలి? ఎవరంతా వాళ్ళు బిజీ ఉన్నారండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు బిజీ ఉన్నారు. కానీ ఆ కార్యకర్తలు డైరెక్ట్ నాతో అటాచ్ ఉంటారు, ఆ సీనియర్లు డైరెక్ట్ నాతో అటాచ్ ఉంటారు. ఇవాళ ఎంతమంది బీజేపీలో చేరుకున్నారు చెప్పండి? కొత్త వేరే పార్టీ ఇడిచి రిక్స్ తీసుకొని బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ గతి ఏమైంది? మళ్ళా పాపం హుషారున్న వాళ్ళు మళ్ళా సెట్ అయిపోయినారు, వేరే పార్టీలో వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు కుంగ్లీ సస్తున్నారు బీజేపీలో. బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సస్తున్నారు బీజేపీలో వచ్చి. అసలు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళలేను అట్లా వాళ్ళు ఇరికిపోయినారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ఇవాళ